నమస్కారం అమ్మ. శుభం. మన మొదటి పండుగ సంక్రాంతి. అందరూ చాలా ఘనంగా జరుపుకునే పండుగ కదా. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి, సంక్రాంతి, కనుమ. మరి ఆ 3 రోజులు మంచిగా జరుపుకోవాలి ఆ పండుగ అంటే పాటించవలసిన నియమాలు, ఆ పూజా విధానం గురించి చెప్తారా? పూజా విధానం భోగి అంటే పిల్లలకి ముందు చాలా సంతోషకరం. ఎందుకంటే గొబ్బెమ్మలు పెట్టడం, భోగి పళ్ళు పోయటం. ఆ భోగి పళ్ళల్లో చాలా శక్తి ఉంటుంది. ఏంటి మనలో ఉండేటటువంటి చెడునంతా విలాగి పారేస్తాయి. అందుకని భోగి పళ్ళు పెట్టారు మన పెద్దలు. ఆ పిల్లలకి అది చాలా ఇష్టం కూడా. ఆ రోజే మళ్ళీ తోటి పిల్లలందరినీ పిలుస్తారు. ఆ రోజు తప్పనిసరిగా తలంటి పోసుకుని తప్పనిసరిగా పేరంటం చెయ్యాలి. అందరి దీవెనలు అంటే మంచి ఎంత వాళ్ళకి కల్మషం లేకుండా చాలా మంచి మనసుతో దీవిస్తారు. పిల్లలంటే ఎవరి పిల్లలన్నా కావచ్చు, అక్కడ కుల మతాలు ఏమి ఉండవు, పిల్లలందరూ ఒకటే. కాబట్టి వీళ్ళందరూ దీవిస్తారు కాబట్టి వాళ్ళకి ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. అందువల్ల భోగి పళ్ళది తప్పకుండా చీకటి బెందలాడేసి తల స్నానం చేసి పూజ చేసుకుని, లేకపోతే కొంతమంది గుడికి వెళ్ళి వస్తారు. తర్వాత ఇంట్లో పూజ చేసుకుని ఆ రేగి పళ్ళు, దానికి చిల్లర డబ్బులు, కొన్ని పూల రెక్కలు కలుపుతారు. పిల్లల్ని కూర్చోబెట్టి అది 3 సార్లు దిష్టి తీసినట్టు తీసి పోస్తారు. వచ్చిన ముత్తైదులందరి చేత పోయిస్తారు. తర్వాత హారతి ఇస్తారు. కొత్త బట్టలు వేసుకుని వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తారు కూడా చాలామంది పిల్లలు. అది భోగి. అదే ఆడపిల్లలు ఉంటే, పెద్ద పిల్లలు 15 ఏళ్ళు వచ్చినా కూడా, పల్లెటూళ్ళల్లో అయితే 20 ఏళ్ళు వచ్చినా కూడా గొబ్బెమ్మలు చేసి పెడతారు. ఆ గొబ్బెమ్మలు చేయటం దేనికి అంటే అసలు ఆవు పేడ మనకి ఎంతో శ్రేష్టమైంది. ఆ గొబ్బెమ్మలు చేసి అక్కడ ముగ్గులో పెట్టి దానికి పూజ చేసి మరి గొబ్బి తడతారు. గొబ్బి తడటం అంటే ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ చాలా హుషారుగా చేస్తారు. అది అంటే అన్ని పనులు అట్లా ఉండవు కదా. పెద్దవాళ్ళని ఇట్లాంటివి 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చేయటానికి చాలా సిగ్గుపడతారు కదా. ఇదైతే తప్పనిసరిగా చేస్తారు పెద్ద పిల్లలైనా. దానివల్ల ఆ గోమయంతో వాళ్ళు రోజు నెల రోజులు పెడతారు కదా, అది ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత అది ఎండిన తర్వాత పిడకల్లాగా చేసి మన రథసప్తమి నాడు దాంతో పాలు పొంగిస్తారు. అది చాలా ఆరోగ్యకరమైనది. తర్వాత భోగి తర్వాత పండగ. ఆ పండగ నాడెప్పుడు కూడా అందరి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందిలే. పిల్లల పండగ అన్నమాట ఇవి ఎక్కువ. వినాయక చవితి, దీపావళి, ఇది మళ్ళా దసరా, ఇవన్నీ ఉంటే ఆడవాళ్ళకి. ఇవి మాత్రం పిల్లలకి. వాళ్ళు చాలా సంతోషపడతారు. మళ్ళా ఎప్పుడు వస్తుందా ఆ పండగ అని ఎదురు చూస్తారు. అందుకని ఆ రోజున కూడా శుభ్రంగా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బొమ్మలు పెడతారు. ఈ 3 రోజులు బొమ్మలు పెడితే ఆ బొమ్మల్లో కూడా ఎక్కడెక్కడవో తీసుకొచ్చుకుని కొన్ని భజంత్రీలు వాయించేవి, కొన్ని ఫ్లూట్ వాయించేవి, కొన్ని దేవుడికి సంబంధించినవి, ఇట్లా రకరకాలు. దాంట్లో బయటపడుతుంది వాడు అభిప్రాయం ఏంటి, వాడు ఏ దేవుణ్ణి వాడు చేసుకుంటున్నాడు అనేది. పెట్టి హారతిస్తారు. అప్పుడు కూడా పిల్లలందరినీ పిలిచి ఏంటి తాంబూలం ఇచ్చుకొని అన్ని ఇవి శనగలు నానబోసి అవి పెడుతూ ఉంటారు. అది 15-20 లోపు పిల్లలకి వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకోవటం అంటే అందరికి ఇష్టమే కదా. దీనివల్ల మనకు అందరూ కలివిడిగా ఉండటం. ఒకళ్ళే ఉయ్యాలు కూడా వేసుకుంటారు. పల్లెటూళ్ళల్లో అయితే ఊరి చివరిన మర్రి చెట్టుకో చింత చెట్టుకో ఉయ్యాలు వేసి దాని మీద బాగా ఊగుతారు.
అది కూడా వాళ్ళకి ఇష్టం. ఉత్తప్పుడు బయటికి వెళ్ళరు కదా, ఇట్లాంటప్పుడు ఫ్రెండ్స్తో కలుసుకుని సంతోషంగా ఉంటారు. వీటన్నింటి వల్ల ఏమిటంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిందే ఇదంతా. మనస్ఫూర్తిగా సంతోషపడతారు, నలుగురిని కలుసుకుంటారు, ఈ భగవంతుడంటే ఏమిటి అనేది కూడా తెలుసుకుంటారు. ఖచ్చితంగా అమ్మ. అమ్మ, అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే అసలు ఏం చేయాలమ్మా? అమ్మవారి అనుగ్రహం మన అనుగ్రహం కావాలంటే, అమ్మవారి అనుగ్రహం కావాలంటే అది మెట్లు ఎక్కాల్సిందే. చిన్న చిన్న మెట్లు ఎక్కుతుంటేనే పైకి. అమ్మవారి అనుగ్రహం అంటే అందరికీ కలగదమ్మా. దానికి తగినట్టు ప్రవర్తించుకుని ఆ దైవారాధనలో ఏమేం చెయ్యాలో చేసుకుంటుంటే ఆవిడ వచ్చి నా అనుగ్రహం ఇస్తాను రమ్మని ఎప్పుడు అనదు. మనం అనుకున్న పని సద్వినియోగం అవుతుంది. అట్లా ముందు గుడికి వెళ్ళటం నేర్చుకోవాలి. మాట పెద్దలు ఏ మాట చెప్తే అది వినాలి. ఫస్ట్ అనుకరించడం కాదు, ముందు వినాలి. ఎవరేం చెప్పారా దాన్ని ఆలోచన చెయ్యాలి. అట్లా అయితే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, మరి భగవంతుడి మీద నమ్మకం కూడా కలుగుతుంది. అట్లా చేసుకున్నప్పుడే అన్ని పనులు అవుతాయి. ఫస్ట్ అసలు నేను చెప్పేది ఏమిటంటే దైవ పూజ సైన్స్ రెండు ఒక్కటే. సైన్సే దగ్గర పెట్టుకుని మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది కాదు. అట్లాగే దైవ పూజ కూడా ఇది చేస్తే తప్ప అది చేస్తే తప్పదు. శాస్త్రాన్ని ఏం చేస్తున్నారంటే శాస్త్ర ప్రకారం వెళ్తల్లా ఆ శాస్త్రాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకుంటున్నాం. అందుకే పనులు కాకపోవటం. శాస్త్రంలో ఉన్న పద్ధతి ఆ సిద్ధాంతం అంతా అట్లాగే కనుక మనం అనుకరిస్తే ఖచ్చితంగా అన్నీ మనం అనుకున్న పనులు అవుతాయి. పూజ విధానాల్లో రోజు ఏ విధంగా చేస్తే కూడా బాగుంటుందమ్మా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే? అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఫస్ట్ అమ్మ పెద్దవాళ్ళని చెప్పే మాట విని, మనం మన ఇంట్లో వాళ్ళే కాదు, ఊళ్ళో వాళ్ళే కాదు, సాక్షాత్తు సృష్టించినటువంటి అమ్మవారు అనేది ఒక ఆవిడ ఉన్నది. అది మనం మనసులో నిలుపుకోవాలి. ఇప్పుడు ఎవరో మా ముత్తమ్మమ్మ ఉంటుందండి, ఆవిడ నేను చూడలేదు, చూడనంత మాత్రం లేదని చెబుతానా? ఫోటోలో చూస్తాం. అట్లాగే దేవుడు కూడా ఫోటోలో చూసి ఈవిడ లక్ష్మీదేవి, ఈవిడ పార్వతి ఇట్లా అనుకుంటాం. ఆ దాని మీద ఎప్పుడైతే మనకి లక్ష్యం వస్తుందో ఇక పెద్దవాళ్ళంటే అప్పుడే లక్ష్యం వస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు దైవ గుణాలు 10 ఉంటాయి. ప్రేమ అన్నింట్లోకి మొట్టమొదటి ప్రేమ, సత్యం. అసలు అబద్ధం చెప్పినందువల్ల ఎంత మన శక్తి పోతుందో తెలుసా? ఆ అబద్ధం లేకుండా ఉండాలి. అబద్ధం లేకుండా ఉండాలంటే ధైర్యం ఉండాలి. చేసింది ఏదో చెప్పాలి అంటే ధైర్యం. ఆ ధైర్యమే మనిషికి ఏ పనైనా కానీ ఖచ్చితంగా అయ్యేట్టు చేస్తుంది. ధన్యవాదాలు. శుభం.